రెండవ సంవత్సరం చివర్లో సింధూజ చేసిన నమ్మక ద్రోహం సరస్వతిని తీవ్రంగా గాయపరిచింది. వాళ్ళిద్దరి మధ్య మొలకెత్తిన ఆ కొద్దిపాటి స్నేహం పేటెంట్ దొంగతనమనే మంటలో పూర్తిగా బూడిదైపోయింది. సరస్వతి విసిరిన సవాలు సింధూజకి నిద్రలేని రాత్రులు మిగిల్చింది. మూడవ సంవత్సరం ప్రారంభమైంది. కాలేజీ వాతావరణం వేడిగా ఉంది. అందరి దృష్టి ఈ ఇద్దరు టాపర్ల మీదే ఉంది. సింధూజ ఇప్పుడు స్మార్ట్ అగ్రిటెక్ ప్రాజెక్టుకు అధికారిక సృష్టికర్త. ఆమె తండ్రి పలుకుబడితో ఆ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. మీడియా ఇంటర్వ్యూలు, అవార్డులు అన్నీ సింధూజ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. కానీ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆమె ముఖంలో గెలుపు కంటే భయమే ఎక్కువగా కనిపించేది. ఒకరోజు కాలేజీ ఆడిటోరియంలో ఆ ప్రాజెక్టుని కొనుగోలు చేయబోయే మల్టీనేషనల్ కంపెనీ ప్రతినిధుల ముందు సింధూజ ప్రెజెంటేషన్ ఇస్తోంది. ప్రిన్సిపల్, ప్రొఫెసర్లు, విద్యార్థులందరూ అక్కడే ఉన్నారు. సరస్వతి కూడా చివరి వరుసలో నిశ్శబ్దంగా కూర్చుంది. సింధూజ, ఈ ఆల్గరిథం పొలంలోని తేమను బట్టి నీటిని ఆదా చేస్తూ రైతులకి లాభాన్ని చేకూరుస్తుంది. ఇది వ్యవసాయ రంగంలో ఒక విప్లవం. ప్రెజెంటేషన్ ముగిసింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఎంఎన్సి ప్రతినిధి లేచి నిలబడ్డాడు. మిస్ సింధూజ, ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. కానీ నాకు ఒక టెక్నికల్ డౌట్ వచ్చింది. అడగండి సార్. మీరు చెప్పిన మోడల్ 100 ఎకరాల పొలానికి బాగానే పనిచేస్తుంది. కానీ మా కంపెనీ దీన్ని 10 లక్షల మంది రైతులకు ఒకేసారి అందించాలనుకుంటుంది. ఇంత భారీ డేటాను మీ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? మీ సర్వర్ ఆర్కిటెక్చర్ ఏంటి? స్కేలబిలిటీ గురించి మీ ప్లాన్ ఏంటి? ఆ ఒక్క ప్రశ్నకు సింధూజ ముఖం పాలిపోయింది. స్కేలబిలిటీ గురించి సరస్వతితో ఆమె ఎప్పుడూ చర్చించలేదు. కోడింగ్ మొత్తం సరస్వతి చూసుకుంది కాబట్టి ఆ లోతులు సింధూజకి తెలియవు. సార్, అది మేమింకా ఫేజ్ 2లో దాని గురించి ఆలోచిస్తున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. వర్కింగ్ ఆన్ ఇట్ ఐడియా బాగుంది, కానీ టెక్నికల్ డెప్త్ లేనట్టుంది. సింధూజ తండ్రి ముఖం కోపంతో ఎర్రబడింది. ప్రిన్సిపల్ తలదించుకున్నాడు. ఆడిటోరియంలో నిశ్శబ్దం. సరిగ్గా అప్పుడు చివరి వరుస నుండి ఒక గొంతు వినిపించింది. ఎక్స్క్యూజ్ మీ సార్, బహుశా సింధూజ గారు చెప్పాలనుకున్నది ఆ సమస్యని పరిష్కరించడానికి మనం కన్సిస్టెంట్ హ్యాషింగ్తో కూడిన డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ వాడాలి. రైతుల డేటాను జియోగ్రాఫికల్ లొకేషన్ని బట్టి షార్డింగ్ చేస్తే లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు 10 లక్షల మంది కాదు, 1 కోటి మంది వాడినా సర్వర్ క్రాష్ అవ్వదు. ఆ సమాధానానికి మిస్టర్ శర్మ కళ్ళు మెరిశాయి. ఆయన ఆశ్చర్యంగా సరస్వతి వైపు చూశారు. అద్భుతం, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఎక్కడున్నావు? నేను ఈ ప్రాజెక్టుకు పునాదిని సార్, కానీ నా పేరెక్కడా కనిపించదు. ఆ మాటతో ఆడిటోరియం మొత్తం గొల్లుమంది. సింధూజ అవమానంతో రగిలిపోయింది. తన పరువు మొత్తం ఒకే ఒక్క సమాధానంతో సరస్వతి తీసేసింది. సింధూజ తండ్రి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం సింధూజ సరస్వతిని హాస్టల్ బయట ఆపింది. ఎంత ధైర్యం నీకు? నన్నందరి ముందు అవమానిస్తావా? నీకు డబ్బిచ్చాను కదా. నేను డబ్బు తీసుకోలేదు. నా జ్ఞానాన్ని నువ్వు దొంగిలించావు. ఆ రోజు ఆ జ్ఞానం లేక నువ్వు ఎలా నిలబడ్డావో అందరూ చూశారు. ఇది ఆరంభం మాత్రమే సింధూజ. నా దగ్గర నుండి నువ్వు ఐడియా దొంగిలించావు, కానీ నా జ్ఞానాన్ని దొంగిలించలేకపోయావు. ఓహో, అలాగా? సరే, చూద్దాం. ఈ 3వ సంవత్సరంలో నీకంటే ఎక్కువ మార్కులు, నీకంటే గొప్ప ప్రాజెక్ట్ నేను చేసి చూపిస్తాను. నా డబ్బుతో, నా పట్టుదలతో నిన్నోడిస్తాను. ఇది నా ఛాలెంజ్. నీ పోటీ నాతో కాదు సింధూజ, నీ అజ్ఞానంతో. నా పోటీ నీ డబ్బుతో కాదు, నా పేదరికంతో. చూద్దాం ఎవరు గెలుస్తారో. అక్కడి నుండి వాళ్ల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. ఒకరిని మించి ఒకరు నెగ్గాలని ప్రయత్నించారు. సింధూజ తన అహంకారాన్ని పక్కన పెట్టి కష్టపడి చదవటం మొదలెట్టింది. తన డబ్బుతో
బెస్ట్ ట్యూటర్లను పెట్టుకుంది. రాత్రింబవళ్ళు కష్టపడింది. సరస్వతిని ఓడించాలన్న కసి ఆమెను ఒక బెటర్ స్టూడెంట్గా మార్చింది. మరోవైపు సరస్వతి ఆ ద్రోహాన్ని మరచిపోవడానికి తన పూర్తి శక్తిని కొత్త ప్రాజెక్ట్ మీద పెట్టింది. ఆమె ఈసారి తన ఊరిలోని చేనేత కార్మికుల కోసం ఒక AI పవర్డ్ డిజైన్ సాఫ్ట్వేర్ తయారు చేయటం మొదలెట్టింది. పాత డిజైన్లని మెరుగుపరిచి కొత్త మార్కెట్ సృష్టించడం దాని లక్ష్యం. వాళ్ల మధ్య దూరం పెరిగింది. ల్యాబ్లో ఎదురుపడితే నిప్పులు చెరిగేలా చూసుకునేవాళ్లు. క్లాస్లో ఒకరు ప్రశ్న అడిగితే మరొకరు దానికి పోటీగా సమాధానం చెప్పేవాళ్లు. కాలేజ్ మొత్తం ఈ ఇద్దరి పోటీని ఆసక్తిగా గమనించసాగింది. ఇక వాళ్లు చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టారు. క్యాంపస్ ప్లేస్మెంట్ సమయం. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గ్లోబ్ టెక్ రిక్రూట్మెంట్ కోసం వచ్చింది. వాళ్ల ఆఫర్ సంవత్సరానికి ₹1 కోటి జీతం. కానీ వాళ్లు పెట్టే ఫైనల్ టెస్ట్ చాలా కఠినమైనది. ఫైనల్ రౌండ్కు 4 ఎంపికయ్యారు, కానీ మాకు కావాల్సింది 2. చివరి పరీక్ష 24 గంటల కోడింగ్ డ్యూయల్. మేమిచ్చే ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. మేమిద్దరిద్దరి చొప్పున 2 టీంలని కేటాయిస్తాం. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీం ఏ అజయ్ మరియు కిరణ్, టీం బి సరస్వతి మరియు సింధూజ. ఆ పేర్లు వినగానే ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దం. సరస్వతి, సింధూజ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇది విధి ఆడిన వింత నాటకం. ఇంపాసిబుల్, నేనీమెతో కలిసి పని చెయ్యను. నాకు కూడా ఇష్టం లేదు. నన్ను వేరే టీంలో వెయ్యండి. నో ఆప్షన్స్. రియల్ వరల్డ్లో మీకు నచ్చిన వాళ్లతోనే పని చేయడం కుదరదు కదా. నచ్చని వాళ్లతో కలిసి పనిచేసి గెలవటమే అసలైన టాలెంట్. మీకు గానీ ఇష్టం లేకపోతే ఇద్దరూ ఇప్పుడే పోటీ నుండి తప్పుకోవచ్చు. ₹1 కోటి ఆఫర్. తప్పుకోవడానికి ఇద్దరికీ మనసు రాలేదు. అయిష్టంగానే వాళ్ళిద్దరినీ ఒక పెద్ద గ్లాస్ క్యాబిన్లో ఉంచి 24 గంటల టైమర్ మొదలెట్టారు. సమస్య చాలా క్లిష్టంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని చోట అత్యవసర వైద్య సహాయం అందించడానికి ఒక ఆఫ్లైన్ నెట్వర్క్ సిస్టమ్ని కనుక్కోవాలి. మొదటి గంట ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. నాకు UI డిజైన్ చేయడం వచ్చు, నేనది చేస్తాను, నువ్వు నీకు నచ్చింది చెయ్యి. ఇది డిజైన్ల పోటీ కాదు. కోర్ లాజిక్ లేనిదే UI ఏం చేసుకుంటాం? ముందు ఆఫ్లైన్లో డేటా ఎలా పంపాలో ఆలోచించాలి. ఓహో, నువ్వు మేధావివి కదా, నువ్వే ఆలోచించు. సమయం గడుస్తుంది. 4 గంటలు గడిచాయి. వాళ్ళిద్దరూ ఇంకా మొదలు పెట్టలేదు. పక్క టీం అప్పుడే సగం పూర్తి చేసింది. చూడు, వాళ్ళు చేస్తున్నారు. మనం ఇలాగే గొడవ పడితే ఇద్దరం ఓడిపోతాం. ఓడిపోతే ఓడిపోయాం, కానీ ఒక దొంగతో కలిసి పనిచేసి గెలవాల్సిన కర్మ నాకు లేదు. ఆ మాట సింధుజని గుచ్చుకుంది. సరిగ్గా అదే సమయానికి సరస్వతి ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె ఫోన్ తీసి చూసింది. హలో మావయ్య, నాన్నెలా ఉన్నాడు? అమ్మా సరస్వతి, వెంకటయ్య గారికి సడన్ గా గుండెపోటు వచ్చిందమ్మా. ఇక్కడ హాస్పిటల్లో చేర్చాం. వాళ్ళు అర్జెంటుగా పట్నం తీసుకెళ్లి ఆపరేషన్ చేయాలంటున్నారు. 5 లక్షలు కట్టాలంట. మన దగ్గర అంత డబ్బు. సరస్వతి చేతిలోని ఫోన్ జారిపడింది. నాన్నా అని గట్టిగా ఏడ్చింది. 5 లక్షలు తను జీవితంలో చూడని డబ్బు. ఈ పోటీ గెలిస్తే వచ్చే డబ్బుతో నాన్నను బ్రతికించుకోవచ్చు. కాని ఇప్పుడు సరస్వతి ఏడుపు చూసి సింధుజలో ఏదో చలనం మొదలైంది. ఆమెకు ఢిల్లీలో తను ఏడ్చిన రోజు గుర్తొచ్చింది. ఈరోజు సింధుజ సరస్వతి దగ్గరికెళ్ళింది. సరస్వతి, ఏమైంది? మా నాన్నకి హార్ట్ అటాక్ అంట. 5 లక్షలు కావాలంట. నేనిప్పుడేం చెయ్యాలి? నేను ఓడిపోతే మా నాన్న. సింధుజ ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే తన ఫోన్ తీసి తన తండ్రికి కాల్ చేసింది. డాడ్, మీరిప్పుడేం చేస్తున్నా నాకు అనవసరం. అర్జెంటుగా సిరిపురం హాస్పిటల్లో వెంకటయ్య పేరు మీద 5 లక్షలు డిపాజిట్ చేయండి, ఇప్పుడే. ఏంటి? ఎందుకు? ప్రాజెక్ట్ దొంగిలించినందుకు ఇది ప్రాయశ్చితం అనుకోండి. మీరు డబ్బు పంపించకపోతే రేపుదయం నేను ప్రెస్ మీట్ పెట్టి స్మార్ట్ అగ్రిటెక్ ప్రాజెక్ట్ మొత్తం సరస్వతిదే అని చెప్పేస్తాను. మీ ఇష్టం. సింధుజ తండ్రి షాక్ అయిపోయాడు.
కూతురి గొంతులో అంతటి ధైర్యాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. సరే పంపిస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. సింధూజ సరస్వతి వైపు తిరిగింది. సరస్వతి, కళ్ళు తుడుచుకో, హాస్పిటల్కి డబ్బందుతుంది, మీ నాన్నకేం కాదు. సింధుజా, నువ్వు? అవును, నేను దొంగని. మా నాన్నకి భయపడి నిన్ను మోసం చేశాను. కానీ ఈరోజు మీ నాన్న ప్రాణాలు ముఖ్యం. ఇప్పుడు మనం ఈ పోటీ గెలవాలి. మీకోసం, మీ నాన్న కోసం, అన్నిటికంటే ముఖ్యంగా మన స్నేహం కోసం. సరస్వతి కళ్ళ నుండి ధారలుగా నీళ్లు కారుతున్నాయి. కానీ ఇప్పుడవి దుఃఖం కాదు, ఆనంద బాష్పాలు. థ్యాంక్ యూ సింధుజా, నువ్వు నా నిజమైన స్నేహితురాలివి. కాదు, మనం ఒక టీం. ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరిద్దాం పదా. తర్వాత మొదలైంది అసలైన ఆట. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. సరస్వతి మెదడు బుల్లెట్ ట్రైన్లా పనిచేయటం మొదలెట్టింది. సింధుజా, మనం మెష్ నెట్వర్కింగ్ వాడాలి. ప్రతి ఫోన్ని ఒక నోడ్గా మార్చి సిగ్నల్ లేని చోట ఒక ఫోన్ నుండి మరో ఫోన్కు డేటా హాప్ అయ్యేలా చెయ్యాలి. గ్రేట్ ఐడియా. నేను దానికి ఒక సింపుల్ ఎమర్జెన్సీ SOS ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తాను. బటన్ నొక్కగానే దగ్గరలోని హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి అదే రూట్ తీసుకుంటుంది. రాబోయే 18 గంటలు వాళ్లు నిద్రపోలేదు. సరస్వతి కోడింగ్ చేస్తుంటే సింధుజ దానికి కావలసిన రిసోర్సెస్ అందిస్తూ ప్రెజెంటేషన్ సిద్ధం చేసింది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. వాళ్ల మధ్య ఉన్న వైరం ఒకరికొకరు అండగా నిలబడే స్నేహంగా మారింది. 24 గంటలు ముగిశాయి. టైమర్ ఆగింది. టీమ్ బి, మీ సొల్యూషన్ చూపించండి. ఈసారి సింధుజ సరస్వతిని ముందు నిలబెట్టింది. సార్, ఇది మా సొల్యూషన్, ఆఫ్లైన్ రక్షక్. సరస్వతి టెక్నికల్ డీటెయిల్స్ వివరిస్తుంటే సింధుజ దానికి డెమో చూపిస్తూ దాని మార్కెట్ వాల్యూని వివరించింది. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చూసి జడ్జిలు నిశ్చేష్టులయ్యారు. అన్బిలీవబుల్. మీరిద్దరూ శత్రువులని మాకు తెలుసు, కానీ కలిసికట్టుగా అద్భుతం చేశారు. మీ సొల్యూషన్ కేవలం తెలివైంది మాత్రమే కాదు, మానవత్వంతో కూడుకున్నది. గ్లోబ్టెక్ మిమ్మల్ని గర్వంగా ఆహ్వానిస్తోంది. మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు. ఆ క్షణం వాళ్ల మధ్య ఉన్న పేద, ధనిక అనే తేడా, గెలుపోటముల లెక్కలు అన్నీ చెరిగిపోయాయి. కొన్ని రోజుల తరువాత కాలేజీ గ్రాడ్యుయేషన్ డే. సరస్వతి తండ్రి వెంకటయ్య గారు పూర్తిగా కోలుకొని కూతురు పట్టా తీసుకోవడం చూడడానికొచ్చారు. ఆయన పక్కనే సింధూజ తండ్రి కూడా నిలబడి ఉన్నారు. ఆయన ముఖంలో ఇప్పుడు గర్వం కాదు, గౌరవం ఉంది. స్టేజ్ మీద అనౌన్స్మెంట్. ఈ సంవత్సరం మా కాలేజీ చరిత్రలోనే మొదటిసారి ఇద్దరు విద్యార్థులు గోల్డ్ మెడల్ పంచుకుంటున్నారు, సరస్వతి మరియు సింధుజ. ఇద్దరూ నవ్వుతూ స్టేజ్ ఎక్కారు, మెడల్స్ అందుకున్నారు. ఈరోజు మీ అందరికీ నేనొకటి చెప్పాలి. నాకొచ్చిన అవార్డులు, పేరు ఏవీ నా సొంతం కాదు. నా స్నేహితురాలు సరస్వతి లేకపోతే నేను జీరో. స్మార్ట్ అగ్రిటెక్ ప్రాజెక్ట్ ఐడియా పూర్తిగా సరస్వతిది. నేను కేవలం ప్రెజెంటేషన్ చేశానంతే. అందుకు బహిరంగంగా క్షమాపణ కోరుతున్నాను. ఆ పేటెంట్ హక్కులను ఈరోజే సరస్వతికి బదిలీ చేస్తున్నాను. సింధుజ ఆప్యాయంగా చెప్తుంది. కానీ ఆ ప్రాజెక్టుకి అందమైన రూపం ఇచ్చింది సింధుజానే. ఇకపై మేమిద్దరం కలిసి గ్లోబ్టెక్ ఆఫర్ను తిరస్కరిస్తున్నాం. అందరూ షాక్ అయ్యారు. అవును, మేమిద్దరం కలిసి మా సొంత కంపెనీ ప్రారంభిస్తున్నాం. SS టెక్నాలజీస్, సరస్వతి సింధుజ టెక్నాలజీస్. మా మొదటి ప్రాజెక్ట్ ఆ స్మార్ట్ అగ్రిటెక్ మరియు ఆఫ్లైన్ రక్షక్ రెండింటినీ కలిపి మా గ్రామాల కోసం పనిచేస్తాం. చప్పట్ల మూతతో ఆడిటోరియం దద్దరిల్లింది. సింధుజ, సరస్వతి ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకుని తమ డిగ్రీ పట్టాలతో భవిష్యత్తులోకి నడిచారు. ఒకరు తెలివికి, మరొకరు సంపదకు ప్రతిరూపం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసే నిజమైన స్నేహితులుగా మారారు.